నిన్న కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఇష్టం వచ్చినట్టు వాగుతూ 8,888 కోట్ల రూపాయల దుర్వినియోగమైనాయి వాళ్ళ బంధువుకి ఇచ్చుకున్నాని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ లేనిపోని నిరాధారణ ఆరోపణలు చేస్తూ రోజు రోజు ఆ పార్టీ చచ్చిపోతున్నది. కనీసం ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియదు, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు తెలియదు, ఎవరు ప్రతిపక్ష నాయకుడు తెలియదు. ఎమ్మెల్యేలు పోతున్నారు, మున్సిపల్ చైర్మన్ పోతున్నారు. ఈ దిక్కుచోతుల్లో లేనిపోని ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఒకటే చెప్తున్నాం, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి 10 ఏళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, పచ్చకామర్లకు లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టు మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి 1,02 లక్షల కోట్లు మీ కుటుంబం మేము దోచుకుని అందరూ మంత్రులు అందరూ ముఖ్యమంత్రులు అదే విధంగా ఉంటారని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తున్నావు. మేము వచ్చే 6 నెలలు కాలేదు గవర్నమెంట్, 9 నెలలు అయితే 3 నెలల ఎలక్షన్ల కోడే పోయింది. 6 నెలల్లో 8,800 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి. లెక్క చెప్పాలి. ఏది పడితే అది చేసి ఆరోపణ చేయడం కాదు. మీరు చేసిన పని కాళేశ్వరంలో స్కాములు చేస్తే మేడిగడ్డ ఊలిపోయి ఎప్పుడు ఎవరు జైలుకు పోతారో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ చేసి మన అమెరికా పోయి ప్రభాకర్ రావు రావద్దని ఓసారి హరీష్ రావు పోయి చెప్పొచ్చును, మన నువ్వు పోయి చెప్పొచ్చును. కేటీఆర్ ప్రభాకర్ రావు వస్తే మీరందరూ జైల్లోకి పోతారు, మీరందరూ జైలుకు పోతారు ప్రభాకర్ రావు అని చెప్పి మన అమెరికా పోయి కేటీఆర్ కూడా నువ్వు రావద్దని చెప్పొచ్చును. అంతమంది హరీష్ రావు రావద్దని చెప్పొచ్చును. ఇవాళ మీ దోపిడీ అంతా బయటపడుతుందని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరందరూ కూడా లోపలికి పోతారు భయంతో. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలలో మూడో ప్లేస్ వచ్చి 7 స్థానాల్లో డిపాయిడ్ పోయి దిక్కు తోచకుండా పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నావు. నీ దమ్ముంటే ప్రూవ్ చేయి. 8,800 కూడా అమృత్ 2 స్కీమ్స్ మన రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందా? నువ్వు ఎట్లా పనిచేసినా 10 ఏళ్ళు మంత్రిగా, నేను మంత్రిగా చెప్తున్నా, నువ్వు దాన్ని ప్రూవ్ చేయి. దేనికైనా సిద్ధమే మేము. ఏది పడితే అది ఆరోపణ కాదు. నేను ఇప్పుడే చెప్పిన దోసుకతుంటోనికి మొత్తం దోపిడే కనిపిస్తుందంట. ఆ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే. నువ్వు 15వ తారీఖు జీతం ఇస్తుంటివి, మేము ఇవాళ 1వ తారీఖు జీతం ఇస్తున్నావు. 18,000 కోట్లు 27 రోజులలో మాఫీ చేసినావు. నువ్వు నీలాగా అంటారు, నీ కుటుంబంలాగా దోసుకుంటారు అనుకో కేటీఆర్. నువ్వు ఇవాళ అమృత్ స్కీము ఏదైతే ఉన్నో దాన్ని ఉపసంహరించుకోవాలి. లేనట్టయితే మన 16 స్థానాలు ఏ విధంగా డివైడ్ పోయిందో రేపు ఎంపీటీసీ సర్పంచ్ ఏ ఒక్క గ్రామంలో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ కూడా గెలవరు. ఇవాళ మా ప్రభుత్వం 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం. దేశంలో ఎవరు ఇస్తలేదు. ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన అంతా ఉచితంగా 200 యూనిట్లకు ఫ్రీగా ఉచితంగా 0 బిల్ ఇస్తున్నాం. నువ్వు ఇవాళ నీకు మీ పార్టీ ఎక్కడిది? ప్రతిపక్ష నాయకుడు మీ నాయన ఉన్నాడా లేడా? ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావా, నువ్వా, మీ నాయన? అది దాన్ని తెలుసుకో. మా ముఖ్యమంత్రి గారిని విమర్శించే ముందు ఏది పడుతుంది కాదు. 8,883 అనే అంకెలు 4 8 తీసుకొచ్చిండు. ఆయన ఏమంటుండు, 4th సిటీ కాదు అది, 4 బ్రదర్స్ అంట. నేను చెప్తున్నా, ఇయ్యాల నువ్వు, నీ కొడుకు, నీ బావ, మీ నాయన, మీ చెల్లె నలుగురు కలిసి 7 లక్షల కోట్లు అప్పు చేసి 2 లక్షల కోట్లు తిన్నారా లేదా? మీది 4 ఫ్యామిలీ మెంబర్స్ ఆట. ఇవాళ ఫార్మా సిటీ దగ్గర స్కిల్ యూనివర్సిటీ కట్టి ఇవాళ యువతకు ఉపాధి కల్పించడానికి నేను కూడా అక్కడ ఎంపీగా ఉన్నా గతంలో. అక్కడ చూడండి మీరు పోయి ఇవాళ 4th సిటీకి స్పోర్ట్స్ యూనివర్సిటీ 20 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని ఫిలప్ చేసుకుంటూ ఇవాళ అభివృద్ధిని రీజనల్ రింగ్ రోడ్ నా శాఖ ఆధ్వర్యంలో 30,000 కోట్లతో 2017 అయింది. 2023 వరకు అధికారంలో ఎందుకు స్టార్ట్ చేయలేదు రీజనల్ రింగ్ రోడ్? ఇవాళ నేను వెంటబడి టెండర్ స్టేజ్ తీసుకొచ్చిన. ఇప్పుడు కేంద్ర కాకుండా దోసుకొని మిషన్ భగీరథ పేరు నన్ను ఆలేరులో ఒక్క కాన్సెషన్ నీళ్ళు వస్తుందా? అది నీళ్ళు వస్తే ఇవాళ 210 కోట్లు ఎందుకు శాంక్షన్ చెప్పి ఇవ్వాల్సి వస్తుంది? నేను అందుకనే చెప్తున్నా, గన్నమల్ల రిజర్వాయర్ టెండర్ పిలిచినావు, బంద్ చేసినావు. ఇవాళ మల్లన్న సాగర్ 50 TMC మొత్తం నింపి పెట్టుకున్నావు. పోయి నిన్న హరీష్ రావు చూసురా మల్లన్న సాగర్ చూసుకొని ఏంది నెత్తిన కొట్టుకోవాలన్నా? దాని కింద ఉన్న ఆలేరు ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? మరి ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఆయన దోపిడీ అంతా బయటపడుతుంది. మళ్ళీ ప్రభాకర్ రావు అమెరికాకు పోయి నువ్వు రాకు, నువ్వు వస్తే ఫోన్ ట్యాపింగ్ మేమందరం జైల్లోకి పోతాం, ఇప్పటికే మా చెల్లె కూడా జైల్లోకి పోయింది అని చెప్పి ఈయన బతిలాడి ప్రభాకర్ రాకుండా ఎన్ని రోజులు ఆపుతారు? ఒకసారి హరీష్ రావు పోయి అమెరికాకు ఆపొచ్చుండు. అందుకనే చిల్లర మరల లేనిపోయిన ఆరోపణలు మా ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి ఆరోపణ చేసిన ప్రజలంతా గమనించే 16 స్థానాలు ఓడిపోయి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. కాబట్టి వేరైనా రేపు వచ్చే ఎన్నికల్లో చూద్దాం.
ఒక జిల్లా పరిషత్ కాదు, ఒక మున్సిపల్ చైర్మన్ గెలవు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.